మీరైతే కొంచెం కాన్ఫిడెంట్గా 1 ఇయర్కే మీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనిపిస్తుంది. సార్ నేను చెప్పాను కదా, నిజాయితీగా ఉన్న వాళ్ళకి కాన్ఫిడెంట్ ఉంటుంది, రోజు మోసం చేసేవాడికి కాన్ఫిడెన్స్ ఉండదు. వాళ్ళ అధికారంలోకి వచ్చినా వాళ్ళు సాటిస్ఫాక్షన్గా లేరు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పార్టీలే సాటిస్ఫాక్షన్గా లేవు. మేము ఓడిపోయినా కూడా మాకు మంచి చేసినటువంటి సాటిస్ఫాక్షన్ నిరంతరం ఉంటుంది. అందుకని మేము బలంగా మాట్లాడగలుగుతాం, చేయగలుగుతాం. చెప్పానండి, ఇప్పుడు వాళ్ళు 1,55,000 కోట్లు అప్పు తెచ్చారు రమావతి గారు 10 నెలల కాలంలో. అంటే రోజుకు 500 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం, అమరావతి పేరుతో కానీ లేదంటే రిజర్వ్ బ్యాంక్ ద్వారా కానీ కార్పొరేషన్ ద్వారా కానీ కలిపి. ఏం చేశారు చెప్పండి? ఒక్క పథకం ఇచ్చారా? 1వ తారీఖు అది కూడా 3 లక్షల పెన్షన్, 3 లక్షల పెన్షన్లు కోసేసారు. ఇప్పటికి కొత్త పెన్షన్ ఒకటి ఇవ్వాల, 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు, అది ఇవ్వాల. ఒక్కటంటే ఒకటి ఇవ్వాల. ఇవ్వకుండా ఏం చేశారు డబ్బుల్ని? ఇదిగో పలానా దానికి ఖర్చు పెట్టాం, ఈ 1,50,000 కోట్లు, ఇదిగో దీనికి ఎంత ఖర్చు పెట్టామని ఎక్కడ ఉందా? మళ్ళీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వస్తుంది, సంవత్సరానికి వచ్చే ఆదాయం. అంటే దోచుకోవటం, పంచుకోవడం, తినుకోవటం అనేది నడుస్తూ ఉంది. ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, టైం వచ్చినప్పుడు చూస్తారు. ఇది లోకేష్ గారు ఒక మాట అన్నారు సార్, ఈ ప్రభుత్వానికి సంబంధం మళ్ళీ జగన్ గారు రారని మీరు మాకు గ్యారంటీ ఇస్తేనే మేము మళ్ళీ పెట్టుబడులు పెడతాం ఆంధ్రాలో అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు అని చెప్పేసి లోకేష్ గారు అంటారు. అంటే అంత భయపడుతున్నారా? అంత అసమర్థులు వీళ్ళని అర్థమవుతుంది కదా, అంత అసమర్థి చేతగాని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నట్లు లెక్క. అంతగాకేముంటది? ఎవరు ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఉండదు, తర్వాత ఎవరు వస్తారో అగ్రిమెంట్ రాసి మాకు ఇవ్వండి అని చెబుతారా? ఎవరైనా కంపెనీకి వాళ్ళకి సంబంధం ఉంటుందా? ఇక్కడ మీరు కల్పించే ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళు వస్తారు. మీరు ల్యాండ్ అన్నారు, 99 పైసలకు అవసరంలా, ఎకరం 1 కోటికో 2 కోట్లకో ఇవ్వండి, ఎందుకు 100 కోట్లు ఉంది, అది కూడా లీజుకి ఇవ్వండి. లీజుకి లేదా లీజుకి మీరు అన్నట్టుగా టీసీఎస్ లాంటి సంస్థకి 50 లక్షలకు లీజుకి ఇవ్వచ్చు. మీరు లులు మాల్కి ఇచ్చారు అనవసరంగా. ఎందుకు? లులు మాల్ హైదరాబాద్లో లేదా? కుకట్పల్లి నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రూట్లో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే లులు మాల్ ఇక్కడికి వచ్చిందా? ప్రైవేట్ దాంట్లో పెట్టారు కదా. కానీ హైదరాబాద్ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది, వెల్ డెవలప్డ్ సార్. కానీ ఇప్పుడు వైజాగ్ కూడా వెల్ డెవలప్డ్ అండి బాబు. వైజాగ్ లాంటి క్యాపిటల్ ఇంకా డెవలప్ అవ్వాలి అంటే ఒక మాట, విశాఖపట్నంలో ఏం మాల్స్ రాలేదా? అంతకుముందు విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు రాలేదా? విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లోనే పెద్ద నగరం. విశాఖపట్నం కాదు, మీరు నిజంగా అట్లాంటిది ఎక్కడ ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర ఇచ్చారంటే అందం ఉంటది. అరే అక్కడ తక్కువ రేటుకి ఇచ్చారులే అంటే, అక్కడ డెవలప్ చేయడానికి ఒక పరిశ్రమకి ఇచ్చారంటే దాన్ని ఎవరు కాదంటలా. ఏది వెనకబడిన ప్రాంతాల్లో ఎక్కడ ఇవ్వచ్చు మీరు. కానీ ప్రైమ్ ల్యాండ్ 13.5 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ ఎకరం 100 నుంచి 150 కోట్లు చేసింది. అక్కడ హార్బర్ భూములు, ఆ భూముల్ని ఎకరం 50 లక్షలకు లీజుకి ఇచ్చారండి 99 సంవత్సరాలు. అది కూడా 6 కోట్లు సంవత్సరానికి. అదే చూస్తున్నారు కానీ ఉద్యోగాలు వస్తాయన్నది మీరు ఎందుకని చూడట్లేదు? ఏ షాపింగ్ మాల్ వల్ల చంద్రబాబు నాయుడు గారు అది కూడా వాళ్ళు గొప్పగా చెప్తున్నారు కదా, కొన్ని 100 ఉద్యోగాలు వస్తాయి. షాపింగ్ మాల్ విజయవాడలో లేవా? ఏం సార్ విజయవాడ లేదా? పెద్ద కంపెనీగా సార్ వీటన్నిటితో కంపేర్ చేస్తే 8 థియేటర్లు వస్తాయి. మీరు నేను వేసుకున్న బట్టల షాపులు వస్తాయి, ఒక 20-25. ఒక సూపర్ మార్కెట్ పెడతారు, ఓ 4 రెస్టారెంట్లు వస్తాయి. దీనికోసం 1500 అంటే 13 ఎకరాలు అంటే 13.5 ఎకరాలు, ఎకరం దాదాపుగా 100 నుంచి 150 కోట్లు అంటే 2,000 కోట్లు విలువైన భూమిని దారాదత్తం చేసేస్తే మళ్ళీ 150 కోట్లు 175 కోట్లు ట్యాక్స్. మీరు చేసిన గతంలో మీరు భూములు దారాదత్తం చేసినవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎక్కడ? అదే వైజాగ్ లో అదే ఏడిబి ఆస్థాన గురు సరస్వతి నందన ఆయన పేరు ఏదో ఉంది కదా, స్వరూపానంద గారి, ఆయన ఆశ్రమానికి మీరు దారాదత్తంగా ఇచ్చేశారు. మీ యాత్ర సినిమా అంటే మీకు అనుకూలంగా తీశారని చెప్పేసి ఆర్సీ హిల్స్ లో ఆ డైరెక్టర్ గారికి ఒక 2 ఎకరాలు ఇలా ఫ్రీగా ఇచ్చేసారు. ఫ్రీగా ఇవ్వలేదు, అదే ఇప్పుడు హైలైట్ అవుతుంది. ఫ్రీగా ఎక్కడ ఇవ్వాలా? రెండో స్వరూపానంద సరస్వతి గారు కూడా ఫ్రీగా 27 ఎకరాలు ఇచ్చారు. మీరు ఫ్రీగా ఇచ్చారు, రూపాయి డబ్బులు లేకుండా ఎవరికి కాదు. గవర్నమెంట్ నామ్స్ ఏదైతే ఉన్నాయో, ఆశ్రమాలకు అలాట్ చేసేటటువంటి నామ్స్ ఏదైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ నామ్స్ అయితే పాటించిందో దాని ప్రకారమే ల్యాండ్ ఎలకేషన్ చేశాను తప్ప ఎక్కడా కూడా ఎవరికి ఫ్రీగా దారాదత్తం చేయలేదు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నాడు 99 పైసలకి 99 పైసలకి అరసా ఉర్సా అంటారు. దాని పేరు ఉర్సా అని క్యాబినెట్ లో అప్రూవల్ ఇచ్చి ఉర్సాకు భూములు కేటాయించారు. ఆ కంపెనీ వాళ్ళు మన వచ్చి మాది ఉర్సా కాదండి అరసా అని చెప్తున్నారు. ఎంత బూత్ మీరే చెప్పండి. ఇట్లాంటి వాళ్ళందరూ చేసి క్వశ్చన్లు చేస్తే కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు. ఇప్పుడు హర్సిల్స్ ఏంటంటే 2 ఎకరాలు మీరు ఫ్రీగా ఇచ్చేసినట్టే కదా. చెప్పండి యాడిచ్చాం, ఎప్పుడు అలాట్ చేసాం, ఫ్రీగానే ఇస్తే. దిగిపోయారు కాబట్టి, ఓడిపోయారు కాబట్టి అది అలాట్ అవ్వలేదు, కానీ లేకపోతే ఈ పాటికి అలాట్ అయిపోయేది. మీరే కాట కాదు, మీరే అన్ని చెబితే ఎట్లా? ఏదో ఒక మాట మీద ఉండాలి, ఇచ్చామన్నా ఉండాలి. ఆ ప్రాసెస్ అయితే చేశారు. ఒక మాట సార్, ఆల్రెడీ
ఇక్కడ ఏదైతే విశాఖపట్నం అంతకుముందు రామానాయుడు వాళ్ళకు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేటాయించారు. మరి ఎందుకు కేటాయించారు చెప్పండి? రామానాయుడు గారి కానీ రాజశేఖర రెడ్డి గారికి ఏమైనా లింక్ ఉండి కేటాయించారా? కాదు కదా. ఎవరైనా స్టూడియో కడతామంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ కి సినిమా రంగం రావాలని కోరుకుంటారు. రామానాయుడు గారు అంటే అది వేరు, ఆయన పెద్ద సంస్థ, పెద్ద ఏం చేశారు? చేశారా? ఆ డైరెక్టర్ 2 సినిమాలు చేశారు అంతే కదా, ఇంకేం చేశారు? ఏమన్నా కట్టారా సార్? రామానాయుడు గారు పెద్దడ్డి, మరి ఎందుకు చేయలే వచ్చి? ఇప్పుడు చిరంజీవి గారు అలా వచ్చి చేయమన్నాడు, మరి ఇప్పుడు ఎందుకు చేయలేదు? మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మరి పిఠాపురం అన్న గోదావరి జిల్లా అంతా సినిమా షూటింగ్ అద్భుతమైన ప్రాంతం కదా, మరి అక్కడ ల్యాండ్ అలకాట్ చేసి గోదావరి ప్రాంతంలో మరి సినిమా షూటింగ్లకు సంబంధించి తీసుకొని రండి. చేసేవాడిని చేయలేదు మీరు. ఇప్పుడు మీరే ఉన్నారు కదా, చేయమంటున్నా. సరే అక్కడ హార్సీల్స్లో అది మీరు రద్దు చేసేసి మరి ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ రామోజీకి ఇస్తారా? అక్కడ స్టూడియో కట్టిపిస్తారా? మరి చంద్రబాబు నాయుడు మనిషే కదా, కిరణ్ ఉన్నాడు కదా రామోజీరావు వాళ్ళ అబ్బాయి, మరి రామోజీ ఫిల్మ్ సిటీ ఆర్సీల్లో ఒకటి కట్టిస్తారా? మీకు ఎలాంటి చేయించు, దాన్ని ఎవరు మేము వ్యతిరేకించాం. మరి మీరు చేయరు, చేసేవాళ్ళు ఉంటేనే బురద జల్లే కార్యక్రమం. మీరేమో మేము వాళ్ళకి సంబంధించి దోచిపెడతా ఉంటారు. దోచిపెట్టకుండా ఏమన్నా చేసేది ఉంటే అది చేయమంటేనే మీరు మళ్ళీ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు అట్లా. సో అధికారంలో ఉంది మీరు, క్వశ్చన్ చేయాల్సింది మేము, పని చేయాల్సింది మీరు. మీరు క్వశ్చన్ చేయకూడదు, మీరు పని చేయాలి. గతంలో మీరు ఇప్పుడు ఏ విమర్శ చేసినా గతంలో దానికి లింక్ చేస్తూ మీరు చేసినవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అలా ఉంది. మీరు ఏం చేసినా 11 నెలలు అయింది అంటే ఆల్మోస్ట్ 1 సంవత్సరం, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఏం చేస్తారో చేయండి. ఏం జస్ట్ మీరు జగన్ గారు ఏమి చేస్తారో చేయండి. కాదు కాదు, మీరు మేము చేసామన్నారు కదా తప్పులు, నిరూపించండి న్యాయస్థానాల్లో. మేము తప్పు చేస్తే నిరూపించండి న్యాయస్థానాలు. అనేక మంది వెళ్తున్నారు జైలుకి, రెడ్ బుక్ జైలుకి అయితే జైలుకి వెళ్ళి వస్తే అందరూ తప్పు చేసినట్టేనా? తప్పు చేసినట్టుగా సార్ అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఇప్పుడు వెళ్ళి ఎన్ని నెలలు అయిపోయింది అసలు జైలుకి వెళ్ళి. చెప్పేందాక మిమ్మల్ని నేను ఒక చెప్పదెబ్బ కొట్టా అనుకో, మీరు కొట్టకుండా ఉంటారు కదా, మీరు ఒక కేసు పెట్టారనుకో, నేను వచ్చిన రేపు 4 పెట్టుకుని ఉన్నా కదా. ముందున్న ముసల పండుగ ఎందుకు తొందరపడతావు? పోసాని ముందున్న ముసల పండుగ. మీరు ఎవరైతే ఇప్పుడు మా మీద కేసులు పెట్టారో దాదాపు 790 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద పెట్టారు. ఇంకా ఏ సంవత్సరం కూడా కాకుండానే ఎంతమంది మీద, అటు సంవత్సరానికి 1000 వేసుకోండి లెక్క ప్రకారం. 5 సంవత్సరాలు 5000 మంది మీద పెడతారు. 1,32,00,000 మంది మీరు పెట్టలేరుగా, అంతమంది అరెస్ట్ చేయలేరుగా. మన అరెస్ట్ చేశారు అక్కడ మన విడుదల రజనీ గారు అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి. ఇవాళ బెయిల్ వచ్చేసింది. మళ్ళీ అరెస్ట్ చేస్తే మళ్ళీ 10 రోజులు 15 రోజుల తర్వాత బెయిల్ వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఇంకా ఉధృతంగా పనిచేస్తాం. ఏది 10 రోజులు మీకు కనపడకుండా ఉంటాం. ఎందుకు? జైలు లోపల ఉంటే మాట్లాడలేం కదా, ఫోన్లు ఉండవు, ఏముండవు. నాకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? గెలిస్తే ఆ మాట మీరు కాన్ఫిడెంట్ గా అనొచ్చు. గెలిచే పరిస్థితులు కనబడడానికి లేకపోతే ఆ పరిస్థితులు రావడానికి ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది. 4 సంవత్సరాలే కదా. మీ వయసు ఇప్పుడు 30 3 10 ఉంది కదా. అవును, ఎంత తొందరగా గడిచిపోవాలా? గడిచిపోతున్నాయి కదా. జస్ట్ మీరు కళ్ళు మూసుకొని వెయిట్ చేస్తూ ఉంటారా? మొన్న మధ్య మనం కలిసినట్టుంది. 4 సంవత్సరాలు కాదు, మొన్న మధ్య మనం కలిసినట్టుంది. అవును, కానీ మనం ఎలక్షన్ అయిపోయినాక ఇప్పుడు వరకు గెలవాలా? ఇదే ఫస్ట్ మనం గెలవటం. కానీ మొన్న మధ్య మనం కలిసినట్టుంది కదా, తొందరగా గడిచిపోతుంది కదా. కంగారు ఎందుకు పడతారు? 4 ఏళ్ళే కదా, తొందరగా గడిచిపోతాయి. అప్పుడే 1 ఏడాది అయిపోయింది చూసావా? అవును, వాళ్ళు ఏమి పని చేయకుండా 1 ఏడాది గడిచిపోయింది. ఏదో మమ్మల్ని ఏదో ఇది చేసేస్తాం అది చేస్తామని చెప్పి రోజు భయపెట్టి ఏదో చేద్దామని చెప్పి అరెస్టులు కేసులు పెట్టినా సంవత్సరం గడిచిపోయింది. ఏమన్నా జైలుకి వెళ్ళిన వాళ్ళు 3 నెలలు ఉన్నారు, 5 నెలలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 నెలలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 రోజులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం. కానీ గెలిచిన తర్వాత మీరు సినిమా చూపిస్తారా? చెప్పాలి, ఎందుకు చేసి అది జగన్ గారు అదే అంటున్నారుగా, సినిమా 2 సినిమా చూపిస్తామని. చెప్పాను కదా, ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం ఉంటది కదా. వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఈ విధంగా చేస్తే మేము ఎందుకు రేపొద్దున వదులుతాం? ప్రజల్లో బ్యాడ్ మెసేజ్ వెళ్ళదా? ప్రజలు అట్లా ఏమో అనుకోవట్లా. మరి వాళ్ళు చేస్తున్న తప్పే కదా. మరి వాళ్ళు అక్రమంగా చీర కట్టుకొని వస్తా అన్నా కూడా నైటీ మీద కూడా తీసుకెళ్తున్నారు. మా ఎంపీటీసీని తీసుకెళ్లారు నిన్న కంతేరులో. దళిత మహిళా ఎంపీటీసీని 3 గంటల సమయంలో పోలీసులు వచ్చి 20 మంది ఆమె నైటీ మీద ఉంటే చీర కట్టుకొని వస్తానండి, మీరు బయటే ఉండండి, లోపల నుంచి పారిపోలేరు కదా. చీర కట్టుకొని వస్తానన్నా కుదరదు, కారులో చీర కట్టుకో అంటున్నారు. మరి అట్లాంటి పోలీసులకి కట్టించాలి కదా. నువ్వు దారిలోనే రోడ్డు మీద డ్రెస్ వేసుకో అని చెప్పాలి కదా. ఇప్పుడు మనం అలా ఉంటారు కదా. సో లోకేష్ గారి రెడ్ బుక్ అనేది వైసీపీ వాళ్ళని అసలు నిద్ర లేకుండా చేస్తుంది, ఇంకా దడ పుట్టిస్తుంది అనుకోవచ్చా?
ఇప్పుడు ఎవరి పేరు ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు, ఎవరు ఎప్పుడు మీరు arrest అన్నారు అవుతారో కదా, తెలియదు. అందుకనే మీరు పిచ్చి కుక్కను చూసి భయపడతారా లేదా? పిచ్చి కుక్క దగ్గరికి వెళ్తారా? పిచ్చి కుక్కను చూసి భయపడతారా? భయపడతాం. రెడ్ బుక్ కూడా పిచ్చి కుక్క. నారా లోకేష్ నేను అంటల్లా, నారా లోకేష్ గారిని గౌరవంగానే అంటాం. నారా లోకేష్ చేతిలో ఉన్నటువంటి రెడ్ బుక్ అనేది పిచ్చి కుక్క. ఎందుకని పిచ్చి ఆ కుక్కను చూసి ఎవరైనా భయపడతారు కదా? మీరు ఎవరైతే ఈ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే వ్యతిరేకంగా మీరు పనిచేశారో వాళ్ళ మీదే కదా ఇప్పుడు అన్ని ఆ రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంది, వాళ్ళదేగా. సరే, వాళ్ళు ఇప్పుడు పిచ్చి కుక్క అని ఎందుకన్నారు అనేది మీకు భవిష్యత్తులో అర్థం అవుద్దని. ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద ఆ పిచ్చి కుక్కను వదులుతున్నారు. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశానికి అనుకూలంగా ఎవడన్నా పని చేయలేదు అనేటటువంటి వాళ్ళ మీద వదులుతున్నారు. రేపొద్దున జనసేన మీద వదులుతారు. కొన్ని రోజులు పోయినాక తెలుగుదేశంలోనే సీనియర్ నాయకుల మీద కూడా వదులుతాడు పిచ్చి కుక్కని. ఎందుకు వదులుతారు? వాళ్ళ పార్టీ వాళ్ళు. నువ్వు ఇల్లు జస్ట్ వస్తావు బయటికి, రప్పిస్తారు. ఎందుకు కంగారు? వెయిట్ అండ్ సీ. అప్పుడు నీకు అర్థమైంది. అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తా కదా, గుర్తు తెచ్చుకొని మరి మాట్లాడదాం. ఇంత కంగారు లేదు. రెడ్ బుక్ లో ఉన్నది కేవలం వైసీపీ వాళ్ళ పేర్లే. వాళ్ళు కూటమిలో ఉన్న వాళ్ళ పేర్లు ఎందుకు? పేర్లు ఏం లేవు దాంట్లో, ఎప్పటికప్పుడు రాసుకుంటున్నారు అంతే. ఇవాళ పిచ్చుకొక్క నీటి వదలు, ఇవాళ పిచ్చుకొక్క నాలుగు మీద వదులు, రేపొద్దున అవసరం అయితే ఆ మీడియా వాళ్ళ మీద వదులు, ఈ మీడియా వాళ్ళ మీద వదులు, లేదా రేపొద్దున ఆ జర్నలిస్ట్ మీద వదులు, రేపొద్దున ఈ జర్నలిస్ట్ మీద వదులు, ఇలా జనసేన ఎక్కువ మాట్లాడుతున్నాడు వాడి మీద వదులు, తెలుగుదేశంలో సీనియర్లు మనకు సపోర్ట్ చేయట్లా వాడి మీద వదులు అంటాడు. వెళ్ళిపోద్ది. ఏముంది? అధికారం ఉంది కదా. వైసీపీ వాళ్ళు రెడ్ బుక్ చూసి మా సోషల్ మీడియా కార్యకర్త కూడా భయపడట్లా. ఇంకా గట్టిగా చెప్పాలంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ ఆఫీస్ బయట ఉండే కుక్కలు కూడా భయపడవారు రెడ్ బుక్ చూసి. పెట్టుకోవే కేసులు, ఎవడు భయపడతాడు? ఎంతమంది చూసాం. ఏం చేస్తావు? అంతకంటే కేసు పెడతావు, వేధిస్తావు, జైలుకు పంపిస్తావు, అంతేగా. అంతకంటే ఏమైనా అయిద్దా? తర్వాత ఉంటారు కదా మీరు కూడా ఈ రాష్ట్రంలోనే, యాడికి పోరు కదా, మళ్ళీ మేము ఉంటాం కదా. అప్పుడు ఎక్కడికే పారిపోకుండా ఆంధ్రాలోనే ఉండమంటున్నాం. అప్పుడు స్టే చేసి ఉండండి ఆంధ్రాలోనే. ఎలక్షన్ రిజల్ట్ వచ్చే రోజు మీరు చూస్తారు. ఏదైతే వీళ్ళ అది తట్ట బుట్ట సూట్ కేసులు గీటి కేసులు ఆఖరికి మొత్తం తీసుకొని లారీల్లో వేసుకొని క్యూ కట్టితే అప్పుడు చూస్తారు మీరు. ఎవరైతే వేధిస్తున్నారో తెలుగుదేశం. ఎందుకు వెళ్ళిపోతారు? ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, అదే అమరావతి ప్రాంతం. ఈడ కూడా ఉంది ఇల్లు, ఈడకొచ్చేస్తాడు. ఈడ కూడా ఉంది కదా 100 కోట్లు. బెంగళూరుకి వెళ్తున్నట్ట జగన్ గారు బెంగళూరు వెళ్ళి వస్తున్నారు. కానీ వీళ్ళకి హైదరాబాద్ నుంచి ఏదైతే విజయవాడ రాలా. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళి వస్తున్నారు. తాడేపల్లి స్థిర నివాసం, కానీ వీళ్ళ స్థిర నివాసం హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ కాదు. పవన్ కళ్యాణ్ కైనా చంద్రబాబు నాయుడు కైనా తేడా చాలా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి రావడం వేరు. వీళ్ళు కన్స్ట్రక్ట్ అయిన తర్వాత వీళ్ళది కూడా ఇదే కదా, బెయిల్ అవుతుంది. అప్పుడు చూద్దాం స్టాండర్డ్గా ఉంటారో లేదో. ఇప్పుడు వరకు 10 ఏళ్ళ నుంచి స్టాండర్డ్గా లేరు కదా, అప్పుడైనా ఉంటారో లేదు చూద్దాం. ఎక్కడికి పోతాం? ఒకటైతే క్లియర్, 5 ఎకరాల్లో రాజ్భవన్ కట్టుకుంటున్నాడు కదా, రాజమహల్. 5 ఎకరాల బిట్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? 4 వైపులా పెద్ద రోడ్లు ఉంటాయి, ఒకటే మధ్యలో బిట్ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అమరావతిలో. జగన్మోహన్ రెడ్డి గారు అదే 1/2 ఎకరంలో కడితే ప్యాలెస్ అంటారు. ఇదేంటి పూరిగుడిసా? 5 ఎకరాల్లో కట్టుకుంటే 1/2 ఎకరంలో కట్టుకుంటే ప్యాలెస్, 5 ఎకరాల్లో కడితే ఉదయపూర్లో ప్యాలెస్లు ఉంటాయి చూడండి, రాజకోటలో. మరి అదే నాలుగా చంద్రబాబు నాయుడు గారు అది చెప్పట్లో మేము ఏం చేసినా తప్పే. మేము 10 సెంట్లో ఇల్లు కట్టుకున్నా తప్పే. వాళ్ళు 5 ఎకరాల్లో కడితే మాత్రం చంద్రబాబు నాయుడు అండి కట్టుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కట్టుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట అంటే అనకూడదండి. చంద్రబాబు నాయుడు ఎన్నైనా అనొచ్చండి. పవన్ కళ్యాణ్ చెప్పులు తీసుకొని చూపించినా కరెక్టే అండి, కానీ మీరు మాత్రం అరే ఒరే అని కూడా తిట్టకూడదండి. ఎందుకంటే మీరు వైసీపీ వాళ్ళు అండి, మీరు తిట్టకూడదు. మీరు ఏమన్నా తప్పే. వైసీపీ వాళ్ళు ఏది మాట్లాడినా తప్పేనండి. అవతలాలు ఏది మాట్లాడినా సంసార పక్షం, శుద్ధపోసల పక్షం, వాళ్ళు ఏం మాట్లాడినా కరెక్టే అండి. ప్రజలను కూడా గమనించమని చెప్తాం.